డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. బయట షాపుల్లో అమ్ముతారు చూడండి, అలాగే ఉన్నాయి, సేమ్ అలా ఉన్నాయి. చాలా బాగా వచ్చినాయి. ఇదైతే మిక్సీలో పొడి కింద చేశానండి మా అమ్మాయి కోసం. చాలా బాగా వచ్చినాయి చూడండి. ఇవి కూడా 2 రకాల డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా బాగున్నాయి కదా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూడండి. హాయ్ అండి, నేను మీ పుష్పాంధ్ర. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి వస్తుంది కదండి, పిండి వంటలు అయితే వండుకుంటాము. మేమైతే డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే స్టార్ట్ చేస్తున్నామండి. డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చేస్తాను, ఎలా చేస్తానో చూపిస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తాను. మళ్ళీ డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చేస్తున్నాను. సున్ను ఉండలు కూడా చేసుకుంటామండి, జంతుకులు. ఇవన్నీ సంక్రాంతి పిండి వంటలు మేము ఎలా చేసుకుంటాము మీకైతే చూపిస్తాను. ముందుగా అయితే ఏమేమి తీసుకున్నానో మీకైతే చూపిస్తాను. ఒక పెద్ద కప్పుడు అయితే ఖర్జూరం తీసుకున్నానండి. బెల్లం లేకుండా చేస్తున్నాను, ఖర్జూరంతో చేస్తున్నానండి. చిన్న కప్పుడు అయితే గుమ్మడి గింజలండి. ఇవి అయితే గ్రీన్ పిస్తా అండి. పిస్తా పప్పు అయితే ఒకప్పుడు తీసుకున్నాను. బాదం పప్పు అయితే ఒకప్పుడు తీసుకున్నానండి. ఇవన్నీ 100 గ్రాములు అండి. 100 గ్రాములు అన్నీ 100 గ్రాములు తీసుకున్నాను. ఇవి అయితే సన్ఫ్లవర్ సీడ్స్ అండి, ఈ గింజలు అయితేని. ఇవి అయితే బాదం పప్పు అండి, ఒకప్పుడు తీసుకున్నాను. జీడిపప్పు అయితే ఒకప్పుడు తీసుకున్నానండి. ఒకప్పుడు అయితే పచ్చి గింజలు తీసుకున్నాను. అన్నీ 100 గ్రాములకే తీసుకున్నానండి. ఎక్కువైతే తీసుకోలేదు, ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకోలేదు. ఇవన్నిటికి ఒక పెద్ద కప్పుడు అయితే ఖర్జూరం అయితే తీసుకున్నాను. బెల్లం వేయకోకుండా, తీపి లేకుండా ఒకప్పుడు అయితే సరిపోతాయండి. 2 రకాలుగా చేస్తాను డ్రై ఫ్రూట్స్ లడ్డు. మీకు ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా అయితే ఇవి ఉన్నాయి కదండి, చిన్న చిన్న ముక్కలు అయితే కోసేసుకుందాము. చిన్న ముక్కలు అయితే కోసేసుకుని చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే కొద్దిగా ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి. అన్నీ కూడా ఇలాగైతే కట్ చేసుకోవాలండి. మళ్ళీ మీకు అయితే చూపిస్తాను. మీకైతేనే ఇలా అయితే కట్ చేసుకుంటున్నానండి. మొత్తం కూడా జీడిపప్పు అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను. అన్నీ కూడా కట్ చేసుకోవాలి, చాలా టైం పడుతుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయండి. నా ఛానల్లో వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే చూసేయండి. ఇంకా మంచి వీడియోలు వస్తాయి సంక్రాంతి కదండి. దీంట్లో పిస్తా అయితే కట్ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఇది చాలా మంచిదండి. బాదం పప్పులు అయితే ఎముకలకి, గుండెకి, అలాగే ఎదిగే పిల్లలకి చాలా మంచిదండి. రోజుకో లడ్డు తింటే చాలా మంచిదండి. పిస్తాలు అయితే డైట్ మేనేజ్మెంట్ చేయొచ్చు, అలాగే చాలా మంచిదండి. పిస్తా కూడా తింటేనే ఇవన్నీ రకాలు కూడా చాలా మంచి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి. ఇలాగైతే కట్ చేసుకుంటున్నానండి. పిస్తా 2 ముక్కలు 3 ముక్కలు కింద ఇలా అయితే కట్ చేసేసానండి మొత్తం అన్నీని. ఇంకోండి జీడిపప్పు, బాదపప్పు, గుమ్మడి గింజలు, పిస్తా పప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే పచ్చి గింజలు ఇలాగైతే కట్ చేసుకున్నాను. కొద్దిగా అయితే ఉంచుకున్నానండి. వేరేగా లడ్డు చేస్తానన్నాను కదా, ఇవి వేపేసి మిక్సీలో అయితే వేస్తాను. మా అమ్మాయి అయితే కొమ్మని తినలేదు కదా, మిక్సీలో వేస్తే కొంచెం బాగా నవ్వులుతుందని ఇలా అయితే చేసుకుంటున్నాము. 2 రకాలుగా చేస్తున్నాను. లడ్డు అయితే చాలా మంచిదండి. పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు చాలా మంచి లడ్డు. డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా మంచిది. ఆరోగ్యానికి చాలా బాగుంటుంది, టేస్ట్. ఇప్పుడైతే ఇవి అయితే నెయ్యిలో వేపేసుకుందాం, చూపిస్తాను, చూసేయండి. వీడియో చూసి ప్లీజ్ లైక్ చేసేయండి. ఇప్పుడైతే గ్యాస్ కాడికి వెళ్ళిపోదాము. నెయ్యిలో వేపుతాను, చూపిస్తాను, చూసేయండి. ఇలా అయితే పెట్టేసుకున్నానండి. దీంట్లో అయితే వేపేసుకుందాము. కొద్దిగా అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. ముందుగానే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపుకోవాలి కదండి.
రెండు స్పూన్లు అయితే నెయ్యి అయితే వేసుకున్నాను. ముందుగా జీడిపప్పు ముందుగా అయితే బాదం పప్పులు అయితే వేపేసుకుంటున్నానండి. బాగా ఆగాలి కదండి. ఒక 2 నిమిషాలు ఆగి తర్వాత కనమాయి అయితే వేసుకుంటానండి. ఇప్పుడైతే పిస్తా అయితే వేస్తున్నానండి. వీటిల్లోనే పిస్తా పప్పు అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఇవి కూడా 2 నిమిషాలు అయితే వేగాలి. తర్వాత కనమాది వేస్తాను. ఇప్పుడైతే జీడిపప్పులు వేస్తున్నానండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అంటే ఇదేనండి. చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితేని. ఇలా అయితే చేసుకోండి. సంక్రాంతి పిండి వంటల్లో మాకైతే ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డూతో స్టార్ట్ చేస్తున్నాము. పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చండి. ఈ లడ్డు అయితే చాలా మంచిది ఆరోగ్యానికి. ఎముకలు బలహీనంగా ఉన్న, మళ్ళీ వెయిట్ మేనేజ్మెంట్ చేయొచ్చు. వెయిట్ కూడా తగ్గుతారు పుచ్చగింజల్లోని. ఇప్పుడైతే గుమ్మడి గింజలు అయితే వేసేసుకుంటున్నానండి దీంట్లోని. అలాగే పుచ్చకాయ గింజలు కూడా వేసేసుకుంటున్నాను. మంట ఎప్పుడు మీడియంలో ఉండాలండి. హైలో పెట్టకూడదు, మాడిపోతాయి. ఇవి అయితే బాగా వేగాలి. ఖర్జూరం అయితే మిక్సీలో వేసేసుకోవాలండి. మిక్సీలో వేస్తాను. దీంట్లో సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసేసుకుందామండి. కనుమ వేసేసుకున్నాం కదా, అన్నీ కలిపి ఒక 2 నిమిషాలు అయితే వేసేసుకుందాము. బాగా వేగిపోవాలి. ఇలా అయితే వేపేసానండి. ఇప్పుడైతే ఖర్జూరం అయితే మిక్సీలో వేసేసుకుందాము. మళ్ళీ చూపిస్తాను మీకు అయితేనే. ఖర్జూరం అయితే ఇప్పుడైతే మిక్సీలో అయితే వేసేసుకుంటున్నానండి. మెత్తగా అయిపోవాలి. ఇప్పుడైతే ఖర్జూరం అయితే మిక్సీలో వేసానండి. ఇప్పుడైతే వేపేసుకుందాము. ఖర్జూరం అయితేనే ఇలా వేసానండి మిక్సీలోని. ఇది బాగా మెత్తగా చేసుకోవాలి. బాగా దీంట్లో అయితే నెయ్యిలో అయితే బాగా కలిసిపోవాలండి. బాగా మెత్తగా చేసేసుకోవాలి. దీంట్లో ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుందాము. బాగా అయిపోయింది ఖర్జూరం అయితేనే మెత్తగానే. దీంట్లో అయితే డ్రై ఫ్రూట్స్ అయితే వేసేస్తున్నానండి. ఇప్పుడైతేనే ఈ డ్రై ఫ్రూట్స్ అంతా దీనికైతే పట్టీలాగా చేసేసుకోవాలండి మొత్తం కూడా. ఇలా అయితే కలిపేసానండి. చల్లారాకైతే వంటలు అయితే చుట్టేసుకుందాము. ఇప్పుడైతే మిక్సీలో వేస్తాను అన్నాను కదండి. ఇప్పుడైతే మిక్సీలో వేసుకోవచ్చు. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, మళ్ళీ చూపిస్తాను చూడండి. డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా కలిపేసానండి. ఇప్పుడైతే వంటలు అయితే చేసుకుందాము. మిక్సీలో అయితే వేసానండి. ఇది కూడా వంటలు అయితే చేసుకుందాము. ఇలాగైతే చేసేసుకుంటున్నానండి. చాలా బాగా వచ్చింది డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితేని. సంక్రాంతి పిండి వంటలు అయితే ఫస్ట్ టైం అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డు మొత్తం మొదలెట్టేసామండి. పిండి వంటలు చాలా బాగా వచ్చిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగా కనిపిస్తుందో. బయట కొంటే ఇలాగే కనిపిస్తుంది కదండి. మేము కొనుక్కుంటాం అప్పుడప్పుడు. ఇలాగే ఉంటుంది, సేమ్ ఇలాగే ఉంటుంది. నేను ఇలాగే వచ్చింది కూడా. మేము తింటూ ఉంటాం కదండి, ఇలాగే ఉంటాయి సేమ్. బయట మా షాపుల్లో కొన్నట్టే ఉన్నాయి కదండి డ్రై ఫ్రూట్స్ అయితేని. ఉండలు అయితే చుట్టేసుకుందాము. ఇది కూడా మిక్సీలో వేసాను కదండి, ఇది కూడా చుట్టేసుకుంటాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకసారి లైక్ చేసేయండి.
సంక్రాంతి పండగకి పిండి వంటలు అయితే రెడీ చేసామండి. ముందుగా అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డూతో స్టార్ట్ చేసాము. చూడండి చాలా బాగా వచ్చింది. డ్రై ఫ్రూట్స్ లడ్డు బయట షాపుల్లో అమ్ముతారు కదండి, సేమ్ అలాగే ఉంది. చాలా బాగా వచ్చినాయి. వీడియో కంటిన్యూ వస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే చెక్ చేసేయండి. 2 రకాల డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే రెడీ చేశాను. పూర్తిగా చూసేయండి అబ్బా, నచ్చుతుంది. మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.